న్యాయస్థానాల్లో ఊరట దక్కకపోవడంతో ఎటూ పాలుపోక ప్రజాప్రభుత్వంపై అవాకులు చవాకులు పేలుతున్నారని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. ఫార్ములా ఈ కారు రేసు నిర్వహణలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి తెలంగాణ రాష్ట్ర పరువును అంతర్జాతీయ స్థాయిలో తీశారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆరోపించారు. ప్రజాసొమ్మును విదేశాలకు అప్పనంగా దోచిపెట్టారని ఆక్షేపించారు. ఫార్ములా 1 రేసు కేసులో నిజాయితీ నిరూపించుకోవాల్సింది పోయి ప్రభుత్వంపై విమర్శలు చేయడం బాధ్యత గల కేటీఆర్కు తగదని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విమర్శించారు. 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పులు తెచ్చి రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నిలదీశారు. కల్వకుంట కుటుంబంలో అందరికీ పదవులు వచ్చాయి తప్ప తెలంగాణ యువత మాత్రం నిరుద్యోగులుగానే మిగిలిపోయారని మండిపడ్డారు. కేసీఆర్ గారి సైనికుని అన్నారు. మీరు కేసీఆర్ గారి సైనికులు కాదు, మీరు కేసీఆర్ గారి కుమారులు. కేసీఆర్ గారి తర్వాత రాజ్యాభిషేకం చేసి రాజు కావాలనుకున్న యువరాజు మీరు. మీ నాయన 2002లో ఒక ఉద్యమకారునికి వచ్చి ఆ రోజు ఏదైతే వాయిస్ ఇస్తురో అదే వాయిస్ మీరు ఇస్తుర్రు. ఎందుకంటే మీ నాయన అదే వాయిస్ తోటి ముఖ్యమంత్రి అయ్యిండు. ఇప్పుడు మళ్ళీ మీరు వచ్చి అదే రీలేస్తే ప్రజలు నమ్మరు. మేము వస్తే దళితుని ముఖ్యమంత్రి చేస్తాం, మేము కాపలా కుక్కలం ఉంటామని చెప్పితేనే జనం నమ్మి మీకు ఓటేసారు. ఈ 7 లక్షల కోట్లలో ఎన్ని లక్షల కోట్లు ఈ కాంట్రాక్టర్లు వేసుకోపోయారని ఆలోచించండి. మీ మీద జరిగిన ఈడీ కేసు చాలా చిన్నది. ఆ కేసును పట్టుకొని మీరు పదే పదే కాంగ్రెస్ పార్టీని ఈ సంవత్సర పాలన గురించి మాట్లాడుతున్నారు. రోజు ముచ్చట చెప్పి మీరు తెలంగాణ ప్రజలు తప్పుతో పట్టివద్దని కోరుకుంటున్నాను.